హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా ప్రపంచం. ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది నా ప్రపంచం. ఈరోజు మనం గార్డెన్లో పెంచుకునే మొక్కల్ని చూపించబోతున్నాను. ఇది లాస్ అనే సూపర్ మార్కెట్ లాంటిదే అనుకోండి. ఇక్కడ గార్డెన్లో పెంచుకునే ఎక్కువ చెట్లని సేల్ చేస్తుంటారు. ఈ చెట్లను మనము సొంత ఇల్లు ఉంటే తీసుకొని కొనుక్కొని గార్డెన్ లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ చెట్లని నాచుకుంటే మన లైఫ్ కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. చెట్ల మధ్యలో అందమైన పూల మొక్కలు, ఓన్లీ ఇవి గార్డెన్ ఆఫ్ ప్లాంట్స్ అండి. ఈ ప్లాంట్స్ అన్నీ ఇక్కడ లాస్ అనే దాంట్లో సేల్ చేస్తారు. చాలా బాగుంటాయి. డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ ఫ్లవర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్నీ మ్యాక్సిమం అన్ని దొరికే చెట్లన్నీ ఎక్కడెక్కడ లేని చెట్లు కూడా ఇక్కడ దొరుకుతాయి. గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి. ఎంత బాగుంటాయంటే గిఫ్ట్స్ ఇవ్వడానికైతే చాలా పర్ఫెక్ట్ అండి. ఇవి చెట్లు ఒక మొక్కని మనం గిఫ్ట్ ఇస్తే అది చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ సూపర్ మార్కెట్ లోపల ఆడుకుంటూ ఉన్నాయి చిలకలు. చాలా బాగా ఆనందంగా చెట్లు ఉన్నాయి కాబట్టి, పూలు ఉన్నాయి కాబట్టి ఇవి కూడా వచ్చి ఆడుకుంటున్నాయి. ఆ సౌండ్స్ కూడా ఉంటాయి. చూడండి ఎంత ఆహ్లాదకరంగా. ఇవన్నీ సొంత ఇల్లు ఉంటే ఇవన్నీ పెంచుకోవడానికి బాగుంటాయి. కానీ మనకు సొంత ఇల్లు, మన ఓన్ హౌసెస్ ఉంటే వెనకాల స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్లో ఇవన్నీ పెంచుకొని అలా ఈవినింగ్ కూర్చొని ఈ చెట్ల మధ్యలో కూర్చొని చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మేక్ లైఫ్ బ్యూటిఫుల్ విత్ ప్లాంట్స్. చూడండి, ప్లాంట్స్లో ఉంటే లైఫ్ కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎటువంటి టెన్షన్స్ ఉండవు. ఇవన్నీ ఏవే మొక్కలో నాకు తెలియదండి, మీకు చూపిస్తున్నాను. జస్ట్ బాగున్నాయి అని. చూడండి, చాలా బాగున్నాయి మొత్తము. ఇవన్నీ ఏమేమి చెట్లు కూడా నాకు తెలియదు. చాలా రకాలు, అసలు హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఉంటాయండి. ఇక్కడ చెప్పడానికి కూడా తెలియదు ఇవన్నీ అన్నీ. మీకేమైనా తెలిస్తే చూసి కామెంట్స్ కొన్ని. ఇక్కడ కాక్టస్ అయితే చాలా ఫేమస్ అండి. కాక్టస్ చెట్లు ప్లాంట్స్ని చాలా బాగా పెంచుకుంటారు. అసలు ఇళ్ళల్లో కాక్టస్ ట్రీస్ ఉంటే చాలా మంచిది కూడా అంటారు. చాలా బాగుంటాయి. ఇక్కడ డిఫరెంట్ కాక్టస్ ట్రీస్ ఉన్నాయి. కోకోనట్ ట్రీస్ ఉన్నాయి. ఫ్లవర్స్ ఉన్నాయి. ఇవన్నీ గిఫ్ట్స్ ఇవ్వడానికి చాలా బాగుంటాయి. చూడండి, ఈ తీసుకెళ్ళి గిఫ్ట్స్ ఇవ్వచ్చు మనకు. ఏవేవో గిఫ్ట్స్ ఇచ్చే బదులు ఒక ప్లాంట్ని గిఫ్ట్ ఇస్తే వాళ్ళు ఆనందపడతారు, మనకు ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ప్లాంట్స్ పెంచుకుంటే ఈ ఎయిర్ కూడా బాగా ఉంటుంది ఇంట్లో. ఇవన్నీ ప్యూర్ ఎయిర్ ఇచ్చే చెట్లండి. చాలా ప్రశాంతంగా ఉంటాయి. అసలు ఈ చెట్లు ఇంట్లో నాటుకున్నా కూడా చాలా బాగుంటుంది. చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ అండి ఇవన్నీ. ఇవి తీసుకెళ్ళి ఒక మొక్కను మనం గిఫ్ట్ ఇస్తే వాళ్ళు కూడా ఆనందపడతారు. ఎప్పుడైనా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మీరు ప్లాంట్స్ తీసుకెళ్ళి ఇవ్వండి. ఏవేవో ఇచ్చే బదులు ఒక ప్లాంట్ని ఇస్తే వాళ్ళు ఆనందపడతారు, మనకు బాగుంటుంది. చూడండి, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే నాకు కూడా తెలియదు కాబట్టి వాళ్ళని అడుగుదాం అనుకున్నాను. కానీ వాళ్ళు బిజీగా ఉన్నారు ఆ రోజు, అందుకే అడిగి కనుక్కోలేకపోయాను. ఇవి చూడండి, ఎవరైనా వస్తే ఇది పర్ఫెక్ట్ గిఫ్ట్ అండి. పర్ఫెక్ట్ వెల్కమ్ కానీ దేనికైనా మనకు కొత్తగా ఎక్కడనే వెళ్ళే వాళ్ళకి కానీ ఎవరైనా వచ్చే వాళ్ళకి కానీ ఈ ఫ్లవర్స్ ఇస్తే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. బొకేస్ అండి, ఫ్లవర్ బొకేస్ ప్లస్ ఇవి ప్లాంట్స్ అండి, నాట్ బొకేస్. ఈ చెట్లు ఇవి చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్, కాస్ట్ కూడా చాలా బాగుంటాయి. మంచిగా చాలా బాగున్నాయి. ఇవి చూడ్డానికి బొకేస్ లాగా ఉన్నాయి కానీ బొకేస్ కాదండి. ఈ చెట్లు ప్లాంట్స్ అన్ని ప్లాంట్స్ ఏనండి. చూడండి, చాలా బాగున్నాయి కదా. ఎవరికైనా మీరు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఒక మొక్కను తీసుకెళ్ళి ఇవ్వండి. ఎందుకంటే చెట్లు నాటడం వల్ల చాలా లాభాలు కూడా ఉన్నాయి, అది మనందరికీ తెలుసు. చూడండి, ఇవి కాక్టస్ అండి. డిఫరెంట్ కాక్టస్ ట్రీస్, డిఫరెంట్ ఫ్లవర్స్. ఇవన్నీ రేర్ ట్రీస్ అండి. ఎక్కడంటే అక్కడ దొరకవు. ఇవన్నీ కొన్ని చోట్ల మాత్రమే దొరుకుతాయి. చూడండి, ఇది చాలా బాగుంది. కింద ఉండేది చిన్న మొక్క. నాకు ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఎక్కువ మొక్కలు కొనలేకపోతున్నాం. 1-2 మాత్రమే, మా బాల్కనీ మాత్రమే ఉంటుంది అపార్ట్మెంట్లో. అందువల్ల ఎక్కువ మొక్కలు ఇక్కడ కూడా వాళ్ళు అలౌ చేయరు. అందుకు కొన్ని తీసుకెళ్ళి నేను పెంచుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. కాకపోతే సొంత ఇల్లు ఉంటే మాత్రం మనం గార్డెన్లో పెంచుకుంటే చాలా బాగుంటుందండి. ఇంటి లోపల కూడా ఇండోర్లో కూడా పెంచుకోవచ్చండి. ఇవన్నీ ఇండోర్ ట్రీస్ అండి. ఇండోర్ నాట్ ట్రీస్,
ట్రీస్ అనుకున్న ట్రీస్ అంటే పెద్దవి ఉంటాయి, ఇవి ప్లాంట్స్ అండి, పెద్దగా ఎక్కువ ఉండవు కానీ బాగుంటుంది. ఎయిర్ కూడా ప్యూరిఫై చేస్తాయి ఇవన్నీ. ఎయిర్ ప్యూరిఫైర్ ఇవన్నీ కొనుక్కునే వాళ్ళు ఒక ప్లాంట్ని మనం ఇంట్లో పెట్టుకుంటే అది కూడా బాగుంటుంది. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి. ఇవన్నీ అవుట్డోర్ ప్లాంట్స్. చూడండి ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయో, చూడడానికి కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. ఇవన్నీ తీయాలనుకున్నా మనకు 3-4 వీడియోలు వస్తాయి, అవి కూడా ట్రై చేస్తాను. ఇది ఇప్పుడు ఒక వీడియోనే తీసాను, జస్ట్ మీకు నచ్చితే ఎక్కువ వ్యూస్ వస్తాయి. మరి మరొక 2 వీడియోస్ ఉన్నాయి, అవి కూడా ఫార్వర్డ్ చేస్తాను. ఎక్కువ ట్రీస్నే పెడుతున్నానని మీరేం ఫీల్ కాదు కాబట్టి ట్రీస్ పెడితే అందరికీ బాగుంటాయి అనేసి ఉద్దేశంతో చూడండి ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయో. ఇవన్నీ అవుట్డోర్ అండి, ఇంతకుముందు చూపెట్టింటి ఇండోర్ ఫ్లవర్స్. గడ్డి మొక్కలు అనుకున్నారు, ఇవి గడ్డి కాదండి, ఇవి కూడా పెంచుకునే మొక్కలు, ప్లాంట్సే అండి. చూడండి ఎన్ని రకాల అసలు డిఫరెంట్ అసలు ఎప్పుడు చూడని మొక్కలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ క్లియరెన్స్ సేల్లో పెట్టారు. ఎందుకంటే మరి కొన్ని ఒక 1 month or 2 months, నాట్ 3 months, 1 or 2 monthsలో ఇక్కడ మళ్ళీ ఇవి స్నోఫాల్ అవి స్టార్ట్ అవుతాయి కాబట్టి సమ్మర్ అయిపోతుంది కాబట్టి క్లియరెన్స్ సేల్లో పెట్టి అమ్మేశారు. ఇవన్నీ ఇంకా చెట్లు ఉండే వాళ్ళకు ప్లేస్ ఉండే వాళ్ళకైతే పెంచుకోవడానికి బాగుంటాయండి. చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి కదా. ఇలాంటివన్నీ మరి మీకు నచ్చితే ఎక్కువ వ్యూస్ వస్తే ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇవే వీడియోస్ మరో 2 ఉన్నాయండి, అవి కూడా అప్లోడ్ చేస్తాను. చూడండి ప్లీజ్. మీకు ఇలాంటివన్నీ మరిన్ని చూపించాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఇది నా ప్రపంచం. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. చూడండి కొంచెం సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి అందమైన వీడియోస్ మరిన్ని పెడతాను. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయి. అది చూడడానికి కూడా మనకి ఇవన్నీ తిరిగి చూడాలంటేనే మనకు చాలా టైం పడుతుంది. అన్ని మొక్కల్ని వీళ్ళు సేల్ చేస్తున్నారు. ఈ మొక్కల కోసం వీళ్ళు చాలా ప్లేస్ని టైంని స్పెండ్ చేస్తారండి. ఇక్కడ మాత్రం అమెరికాలో మొక్కల్ని చాలా అంటే చాలా బాగా ప్రేమిస్తారు ప్రజలందరూ. వాళ్ళు మొక్కల్ని, జంతువుల్ని అసలు మనుషుల్లాగానే చూసుకుంటారు. ఈ మొక్కల వల్ల ఏమంటే మనకి ఎయిర్ అనేది చాలా ప్యూర్గా వస్తుంది. వీళ్ళకి అమెరికాలో ఏమంటే ప్లేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మొక్కలు పెంచుకోవచ్చు బాగా హ్యాపీగా, టెన్షన్ ఏం లేదు. కానీ సొంత ఇల్లు ఉంటే మాత్రం ఇంకా బాగుంటాయి ఇవన్నీ. చూడండి ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో. మీరేమైనా ఇవన్నీ చూసి ఉంటారా? నేనైతే చూడలేదండి ఇన్ని రకాల మొక్కలు. చూడండి ఎన్ని డిఫరెంట్ ఉన్నాయి. ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయండి. ఇంకా పక్కన కూడా ఇంకొకటి ఇలాంటిదే వీళ్ళది ఇంకొక ఈ నర్సరీ ఉంది, అవి కూడా తీస్తాను. చూడండి చాలా బాగున్నాయి కదా. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇక్కడ స్పెండ్ చేసిన టైంలో. అసలు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇవన్నీ చామంతి పూలు అండి. చూడండి చాలా బాగున్నాయి కదా ఫ్లవర్స్, పూల మొక్కలండి ఇవన్నీ. మీకు లెంత్ ఎక్కువ అవుతుందని కొంచెం కట్ చేస్తున్నాను. ఈ వీడియో కింద మీకు నచ్చితే లైక్ చేయండి. ఎక్కువ లైక్స్ వస్తే ఇలాంటివి మరికొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కూడా పెడతాను. చూడండి చాలా అంటే చాలా ఇన్ని డిఫరెంట్. నేనైతే ఇన్ని మొక్కలు ఎప్పుడు చూడలేదండి. చాలా బాగున్నాయి కదా. మీకు కూడా నచ్చి ఉంటాయి అనుకుంటున్నాను. నాకైతే బాగా నచ్చిందని. మీకు కూడా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఇది నా ప్రపంచం. వెల్కమ్ టు మై వరల్డ్. ఇది నా ప్రపంచం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్, ఇది నా ప్రపంచం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.